ఇవ్వాలి లేకపోతే ప్రముఖులకు లాస్ట్ సరిపోతుంది అని వినరుగా మా వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి బ్లాక్ మెయిలింగ్ కేసీఆర్ టైప్ తెలియదేముంది కార్డు పట్టుకొని వస్తే డబ్బులు వస్తాయి ఒక్కడన్నా కంపెనీ ప్రపంచ దీన్ని మన తెలంగాణ డిస్కౌంట్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మానవ వనరులు ఈ కర్మాగారంలో 85 మంది పనిచేస్తూ ఉన్నారు డైరెక్ట్గా, కొంతమంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది విస్తరణలో మరొక 75 మంది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా దీని ద్వారా జరుగుతుంది. విస్తరణ తర్వాత ఇది 160 కింద నమోదవుతుంది. అలాగే మన హరితహారం గ్రీన్ బెల్ట్ అనేది ఇప్పుడు ఉన్నది 4837 చదరమీటర్లు ప్రతిపాదిత హరితహారం ఇంకా 8802.48 చదరమీటర్లు పెంచింది. తద్వారా విస్తరణ తర్వాత హరితహారం 13,635 చదరమీటర్లు ఉంటుంది. ఇది మొత్తం భూభాగంలో 33.29 శాతంగా నమోదు చేయబడుతుంది. ఇప్పుడు మనకి కర్మాగారంలో ఈ ఎన్విరాన్మెంట్ స్టడీ నుంచి మనం ఎస్ఏ చేత ఆమోదించబడిన POR SIA PG LI1 4667/2023 27/23 దీనికి ఇనీషియల్గా మనం POR తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ అనుగుణంగా ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇది ఈ స్టడీ మనం చేసింది పీరియడ్ అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 23 మధ్య పర్యావరణాధ్యయనం చేయబడింది. ఇప్పుడు మనకి ఇందులో ఇంపార్టెంట్ అధ్యయనంలో మనం గుర్తించవలసింది సాధారణంగా ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎయిర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ, అంటే ఎయిర్ పొల్యూషన్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ అనే దాన్ని అలాగే సరఫరా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేటువంటి జరిగింది. ఈ స్టడీ PM10 అనే ఇండస్ట్రీ కాన్సన్ట్రేషన్ 51.4 నుంచి 83.4. అలాగే PM 2.5 38.2 నుంచి 48 మైక్రోగ్రామ్స్ కింద మనం గమనించడం జరిగింది. SO2 విలువలు 6.7 నుంచి 11.4 వరకు ఉన్నాయి. NO2 విలువలు 15.7 నుంచి 23.5 వరకు ఉన్నాయి. అలాగే కార్బన్ మోనాక్సైడ్ కూడా సేకరించడం జరిగింది. 0.65 నుంచి 1.02 దాకా ఉంది. హైడ్రోకార్బన్స్ అనేవి 0.8 నుంచి 3.1 మధ్య ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లుగా మనం గమనించడం జరిగింది. అలాగే శబ్ద స్థాయి కూడా ఇందులో మనం తీసుకోవడం జరిగింది. అది 60.57 నుంచి 75.4 మధ్య ఉన్నాయి. పడుచుకుంట రాత్రి సమయంలో శబ్ద స్థాయిలు 54.3 నుంచి 70 దాకా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇది గరిష్ట భూగర్భ నమూనాలు పరిమితులు, అంటే మనం భూగర్భ జలాల క్వాలిటీ ఎట్లా ఉన్నది దానికి కూడా మనం ఈ ప్రాంతాల్లో మనం ఈ నమూనాలు సేకరించి మనకు ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఈ సాగునీటి నాణ్యత ప్రమాదాలు బాగానే ఉన్నాయి, ఎటువంటి కంటామినేషన్స్ కూడా లేవు అని చెప్పింది. ఉపరితల నీటి పరిమాణాలు కూడా IS 1980 ప్రమాణం ప్రకారం క్లాస్ C మరియు క్లాస్ Dగా మనం నిర్ధారించుకున్నాయి. నేల రకాలు ప్రధానంగా సిల్క్ మధ్యమటి నేలలు ఇక్కడ నేలలు సారస్వతంగా తటస్థ మరియు స్వల్ప స్వభావం కలిగి ఉన్నాయి. నేలల సారం బాగానే ఉన్నది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు లేదా బయోస్ఫియర్ ప్రాంతాలు అరుదైన జాతులు సంతానోత్పత్తి ప్రదేశాలు అధ్యయనం లేవు. ప్రాజెక్టు చుట్టూ 10 కిలోమీటర్లలో 2 రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే 10 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు, పట్టణ సముదాయాలు ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే 2011 ప్రకారం 1,05,906, ఇందులో పురుషులు 50.12, అలాగే స్త్రీలు 49.88% ఉన్నది జరిగింది. లింగ నిష్పత్తి 1000 పురుషులకు 996 మంది మహిళలు ఉన్నట్లుగా మనం గమనించడం జరిగింది. సామాజిక ఆర్థిక అధ్యయనం ప్రకారం 18.5%
షెడ్యూల్ వర్గానికి చెందినవారు. అందులో 1.56 షెడ్యూల్ తెగలు మరియు మొత్తం జనాభాలో 16.96%. మాట్లాడుతుంటే ప్రాంతంలో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళిద్దరు కూడా రేటు ఇప్పుడు మనం బాగా కేసీఆర్ చేయడం చేసిన తర్వాత వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఇద్దరు ఆయన వీడియో తీసి ఆయన అందరు పడుతున్నారు. ఇందులో రికార్డ్ అవుతుంది, దీంట్లో రికార్డ్ అవుతుంది. ఎంత పెరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే PM10 కేవలం 0.9 మైక్రోగ్రామ్స్. ఆర్డీఓ కలెక్టర్ వచ్చిన ఆయన కూడా మంచిగా ఎట్లా పట్టుకొని నిలబడ్డా చూడు. ఈ విధంగా ఇది మనకి ప్రాజెక్ట్ సైట్లో పెరుగుతాయి. మిగతా గ్రామాల్లో 0.05 నుంచి 0.13 దాకా PM10, అలాగే 0.005 నుంచి అలాగే 0.1 దాకా మనకి PM4, అలాగే NOx కూడా చాలా తక్కువ స్థాయిలో జరుగుతుందని గమనించాలి. తీసుకోవాల్సిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉన్నటువంటి కండిషన్ని అప్డేట్ చేయడం, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ గట్టు, సెకండరీ గట్టు ఈ రెండు కూడా ఏర్పాటు చేసి స్మోక్ను తగ్గించడానికి మనం చర్యలు తీసుకోవడానికి ఇందులో మనం అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి నీటి ఎక్కువగా మనకి ఎవాపరేషన్ అంటే కూలింగ్ టవర్స్ ఎవాపరేషన్ కోసం వాడటం జరుగుతుంది. కొంత నీళ్ళు వాటర్ని నీళ్ళని మనం కూలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిని సమీపమైనటువంటి మిషన్ భగీరథ ద్వారా కూడా కొంత వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇది ఎక్కువ వాటర్ కావాలని నిర్ణయించడం జరుగుతుంది. తద్వారా మనకి ఎక్కువ భాగం మనకి మిషన్ భగీరథ ద్వారా సర్ఫేస్ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే శబ్ద నాణ్యతపై ఇంట్లో చెప్పేటువంటి ఇండిసెట్స్ కానీ అలాగే మనకి మన రోలింగ్ పై శబ్ద లెవెల్స్ మనం దానికి అనుగుణంగా ఈ అధికారాన్ని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఇందులో మనం ప్రతిపాదించడం జరుగుతుంది. అలాగే మనకి నీటి బయటని 4837.3 చదరపు మీటర్లు ఉన్నప్పుడు దీన్ని దాదాపుగా ఇంకొక 8800 దాదాపుగా ఇంకొక 2.17 ఏకర్స్ని ఈ విస్తరణ కోసం నీళ్ళు డెవలప్ చేయడానికి ఉద్దేశించబడింది. అలాగే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి 85 మంది దాకా 45 మంది అదనపు ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా పరోక్షంగా 12 మందికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. యాజమాన్యం ఈ నియామకాల్లో కాంట్రాక్ట్ విషయంలో స్థానిక యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పరిశ్రమల నుంచి వచ్చినటువంటి పన్ను వసూళ్లు ప్రభుత్వ ఖజానాకు ఇంకా లోకల్ పంచాయతీకి కూడా లాభం చేకూరుతుంది. ఈ పర్యావరణ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమాల కోసం ఈ విస్తరణలో భాగంగా 2.85 crores మనం ప్రతిపాదించడం జరుగుతుంది మూలవాళ్ళు. అలాగే దీనికి ఈ రాష్ట్రీయ ఖర్చు అంటే నడపడానికి పర్యావరణ పరిరక్షణ కంట్రోల్ నడపడానికి దాదాపుగా 55.5 లక్షల ఖర్చు సంవత్సరానికి జరుగుతుంది. అది ఇందులో ప్రతిపాదించడం జరిగింది. అలాగే కార్పొరేట్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ గ్రామం పాతూరు గ్రామానికి చాలా దగ్గరలో ఉంది. వారు అనేక కార్యక్రమాల నిర్వహణలో కూడా ఈ గ్రామానికి చేసి ఉన్నారు. ఇప్పుడు ఫర్దర్గా ఈ ప్రాజెక్టు ఎక్స్పాన్షన్లో భాగంగా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల రూపాయలు ఈ సమీపమైనటువంటి గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలను గుర్తించి అలాగే పర్యావరణ పరిరక్షణ ఈ పర్యావరణ సమావేశం ద్వారా నీరు